పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బిజినేపల్లి మండల పరిధిలోని కిమ్యాతండ గ్రామంలో రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో కలెక్టర్ బదావస్ సంతోష్తో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారి కడుపు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, జిల్లాలోని 558 రేషన్ షాపుల్లో 2,43,107 రేషన్ కార్డులు ఉన్నాయని, వాటికి 4,946.455 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 100% చౌక ధరల దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడేలా ఈ ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా ఈ పథక ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇక కిమ్యాతండ రేషన్ కార్డు లబ్ధిదారులు కొందరు మాట్లాడుతూ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం, అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే తమతో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. संतोष डाल दिया फूफी और देख फूफी ఆటో ఇస్తే ఫ్రీ బస్ అంటే బస్ ఇస్తే ట్రైన్ అంటే అన్నీ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మనకున్న అన్ని రేషన్ కార్డులు దగ్గరగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఎవ్రీ మంత్ 4,946 మెట్రిక్ టన్స్ ధాన్యము, సన్నధాన్యము మనము రేషన్ కార్డ్స్ ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా రైస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ సన్న రక బియ్యం తీసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో భోజనం కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ ధాన్యం యొక్క క్వాలిటీ మీద చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు, మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. మంచి క్వాలిటీ ఉంది, మంచిగా వండుతున్నాం, మంచిగా తింటున్నాం అనేది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇది ఒక బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ, అంటే అందరికీ సన్నరకం బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ కూడా ఉండేటట్టు, అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టైంకి కూడా అందరికి వచ్చేటట్టు మన కర్నూలు జిల్లాలో అందరికీ మనకు ఆల్మోస్ట్ 7 లక్షల యూనిట్స్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. అట్లానే 2 లక్షల యూనిట్స్ అంత్యోదయ కార్డు. సో అందరికీ కూడా ఎప్పటికీ మంచి క్వాలిటీ ఫుడ్ వచ్చేటట్టు కూడా మేము కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నో పథకాల్లో ఒకటి సన్నబియ్య పథకం. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పేద ప్రజలు ఎవరు ఎంత పేద ఉన్నా కూడా సన్నబియ్యం
వండుకోవాలి. వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎంత పైసలున్నా పైసలు లేకున్నా మంచిగా లేకున్నా కూడా ప్రతి ఒక్క చిన్న ఇంట్లో అయినా బడుగు బలైన వర్గాల ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా కూడా సన్న బియ్యం వండుకోవాలి, సన్న బియ్యమే తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే విధంగా మహిళల గురించి ఆలోచించి ఈరోజు ఉగాది పండుగకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆ సన్న బియ్యం